హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి బిస్కెట్స్ అండి. గోధుమ పిండిని ఇలా జల్లెడ పెట్టుకొని ఒక కప్ 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార అండి, 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు గోరువెచ్చని నీళ్ళు, జల్లెడ పట్టుకున్న గోధుమ పిండిని ఏమీ లేకుండా చూసుకోవాలండి. కప్పు పంచదారని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పంచదారని ఒక గిన్నెలో వేసుకొని 2 స్పూన్ల నెయ్యి, గోరువెచ్చని వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పంచదార కరిగే వరకు 1 స్పూన్ అలా తిప్పుకోవాలండి. తర్వాత ఆ వాటర్లోకి జల్లెడ పెట్టుకున్న గోధుమ పిండిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. చాలా మెత్తగా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కలుపుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకొని చపాతీని 4 వైపులా ఇలా మడుచుకోవాలండి. తర్వాత మళ్ళీ కొంచెం పలసగా చేసుకొని ఒక రౌండ్ మూతతో బిస్కెట్ లాగా రౌండ్గా చేసుకోవటమేనండి. గ్లాస్తోనైనా పర్వాలేదు, ఏదైనా రౌండ్గా ఉండే దానిని ఉపయోగించాలండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకొని సన్నటి సిమ్లో మాత్రమే వేయించుకోవాలండి, హై పెట్టకూడదు. లో ఫ్లేమ్ మాత్రమే ఉండాలి. అంతేనండి, గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. నచ్చితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.